ప్రభ అయితే మాత్రం ఇల్లు తాకట్టు పెట్టేసేసి ఇక తనకు కాబోయే కోడలికి 10 లక్షలు ఇవ్వడానికి నిర్ణయం చేసుకుంటుంది. దానికి మీనాక్షి సపోర్ట్ పలుకుతుంది. ఇక రోహిణి అయితే మాత్రం రోహిణికి ఫోన్ చేసి ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి రమ్మని ఫోన్ చేసి చెప్తుంది ప్రభ. సరే అంటూ రోహిణి వడ్డీ వ్యాపారి దగ్గరకు వచ్చేసరికల్లా ప్రభ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి 10 లక్షలు తీసుకుంటుంది. అయితే ఆ వడ్డీ వ్యాపారి నిలువున దోపిడీ ఎలా చేస్తున్నాడు అని కల్లారా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. అదేంటి వదిన, కనీసం మెడలో తాలిబొట్టుతో సహా వసూలు చేసుకుంటున్నాడు, రేపొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి అంటుంది. నువ్వు అంత భయపడాల్సిన పనేమీ లేదు. ఈలోగా నీ కోడలు రోహిణి పార్లర్ పెట్టి సంపాదించి నీ డబ్బులు నీకు ఇస్తుంది అంటున్నావు కదా అని చెప్పేసి అంటుంది. ఈలోగా వడ్డీ వ్యాపారి అయితే మాత్రం 6 నెలల్లో నా డబ్బులు నాకు కట్టాల్సిందేనమ్మా. మీ ఇల్లు బాగా మంచి సెంటర్లో ఉంది. రేపొద్దున ఏ మాత్రం తేడా వచ్చినా అసలు వడ్డీతో మొత్తంతో సహా నడి రోడ్డు మీదకి గెంటడానికి కూడా నేను వెనకడను అని ముందుగానే చెప్పేసేసి ఇక వడ్డీ వ్యాపారి అయితే కాగితాలు తీసుకొని సంతకాలు పెట్టించేసుకొని దానికి సంబంధించిన పేపర్స్ అన్ని ప్రిపేర్ చేసి ప్రభా చేత సంతకాలు పెట్టించుకొని ఇక సాక్షి సంతకంగా మీనాక్షి చేత కూడా సంతకం పెట్టించేసుకొని వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఇక 10 లక్షలు ఇవ్వగానే బయటకు వచ్చేసి ఏంటో వదిన, నా ఇల్లు పదే పదే గుర్తుకొస్తుంది అంటూ బాధపడుతూ ఉంటే మీనాక్షి అంటుంది, అయిపోయింది కదా, ఇక అయిపోయింది, దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా, ప్రశాంతంగా ఉండు, రేపు నీ కోడలు సంపాదించి నీకే కదా ఇస్తుంది అని చెప్పేసి అంటుంది. ఈలోగా రోహిణి అక్కడికి వస్తుంది. రోహిణి రాగానే ఇదిగోమ్మా నీకు 10 లక్షలు ఆంటీ అని చెప్పని ఇంకా పిలవ మాకమ్మ, అత్తయ్య అని పిలువ, చక్కగా వినటానికి నాకు బాగుంటుంది, పిలవటానికి నీకు చక్కగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది. సరే అత్తయ్య అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే మాత్రం 10 లక్షలు తీసేసుకొని ఏంటో అత్తయ్య, మా అమ్మన్న కూడా ఇంత సహాయం చేసేది కాదు నాకు అని చెప్పేసి ప్రభని మాయమాటలో ముంచేస్తుంది. అయితే ప్రభ మీ నాన్నగారితో మాట్లాడి ఇక పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా, ఎంత తొందరగా ముహూర్తాలు పెట్టించేస్తే అంత మంచిది అని చెప్తూ ఉంటుంది. మా నాన్నగారు నా వయసు పెళ్ళిడికి వచ్చిన కూతురిని పెట్టుకొని నా వయసున్న అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్నాడు. అలాంటి ఆయనతోటి నాకు సంబంధం లేదు, మీరేం చెప్తే అదే చేస్తానంటే ఆయనకి ఫోన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి మరో కొత్త డ్రామా మొదలు పెడుతుంది. ఇక ప్రభ అయితే మాత్రం 10 లక్షలు గుడ్డిగా రోహిణి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ప్రభాకి మాత్రం భవిష్యత్తు కనపడుతుంది. ఏంటి ఇంటికి ఐతికాలు తాకడ పెట్టావా, ఎవరి కోసం తాకడ పెట్టావు, ఎందుకోసం తాకడ పెట్టావు, కనీసం నాకు ఒక మాట చెప్పాలన్న ఆలోచన కూడా నీకు రాలేదా, నువ్వు అసలు ఇంట్లో ఉండటానికే వీల్లేదు, నేను ఎల్లకాలం సంపాదించిన సంపాదన అంతా కూడా వాడికి 40 లక్షలు దారపోసేసావు, వాడు మనల్ని మోసం చేసి వేరే అమ్మాయికి ఎవరికో ఇచ్చి ఆ అమ్మాయి చేతుల్లో మోసపోయి ఇచ్చాడు, ఇప్పుడు ఇంటికి ఐతికాలు కూడా వాడి కోసం తాకడ పెట్టేసి ఇంట్లో పిల్లలకి ఏమీ లేకుండా చేస్తావా, నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి అన్న విషయాలు తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. మొత్తం కళ్ళకు కట్టినట్టుగా తను కలగంటూ ఉంటుంది అక్కడ కూర్చొని. అయితే ఇక ఏంటి వదిన భవిష్యత్తు కనపడిందా అంటూ మీనాక్షి అడగడంతో అబ్బే అదేం లేదు వదిన అంటూ ఇద్దరు అక్కడి నుంచి ఇక చిన్నగా తుర్రమంటారు. అయితే మీనాని తీసుకొని బాలు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఊరు బయలుదేరుతాడు. అయితే పల్లెటూరు చూసిన మీనా ఎంతో సంతోషంతో ఉత్సాహంగా ఉంటుంది. ఏంటి ఇంతకుముందు ఎప్పుడు బస్ ఎక్కలేదా, ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే అబ్బే అదేం లేదు, నేను పల్లెటూరు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే మొదటిసారి, రాజమండ్రి దాటి ఎప్పుడు అవతలికి వెళ్ళలేదు, అందుకే చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఎందుకు అలాగా అని బాలు అడుగుతాడు. మా నాన్నకి పాపం మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళాలనే ఉండేది, కాకపోతే మా దగ్గర డబ్బులు లేవు కదా, అందుకని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, చివరికి స్కూల్లో ఏదైనా పిక్నిక్ లాంటిది పెట్టినా కూడా డబ్బులు లేక మేము వెళ్ళేవాళ్ళం కాదు అని చెప్తూ ఉంటుంది మీనా. అలా చెప్తే అయిన తర్వాత మొదటిసారి పల్లెటూరు చూసేసరికల్లా ఈ అందాలు, ఆ కలవ పూలు ఇవన్నీ చూస్తుంటే నా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది, నేను కూడా చిన్నపిల్లలని అయిపోతున్నాను ఆలోచనలతోటి అని చెప్పేసి అంటంతో ఇది చూసే ఇలా అంటున్నావు, మా ఊరు చూస్తే ఇంకేమైపోతావు, మా ఊరు చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అవునా, అంత బాగుంటుందా మీ ఊరు అంటుంది మీనా. అవును. ఇక బాలు అయితే వాళ్ళ ఊరి గురించి చెప్పడం మొదలు పెడతాడు. అలా చెప్పడం మొదలు పెట్టగానే ఇక బాలు చెప్పడం పూర్తి చేసే లోపల మీనా బాలు భుజం మీద పడుకొని నిద్రపోతుంది. ఈ పూలగంపకి నా మాటలన్నీ జోలపాట్లాగా అనిపించాయి కాబోలు, అందుకే పడుకొని నిద్రపోతుంది. ఇప్పుడు ఈ పూలగంప భారాన్ని నేను ఎలా దించేసుకోవాలరా బాబు అనుకునే లోపల ఒక ముసలావిడ బామ్మగారు బస్ ఎక్కుతుంది. ఆ బామ్మగారిని తన సీట్లో కూర్చోబెట్టి తన ఆ సీట్లో నుంచి లేచిపోతాడు. లేదు బామ్మగారు, మీకు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు వస్తాయి, నా సీట్లో కూర్చోండి, అంత దూరం ఏమండి వెళ్తారు, 4 అడుగులు వేసినా కూడా నొప్పులు వచ్చేస్తాయి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలంటూ ఇక మీనా పక్కన కూర్చోబెట్టేసి పూలగంప నీకు నిద్ర వస్తే ఈ బామ్మగారి మీద పడుకొని నిద్రపో అని చెప్పేసి అంటాడు. అయితే భర్త భార్యతో ఇలా అంటూ ఉంటాడు, ఏమే వెళ్ళి డాబా మీదకి వెళ్ళి
పూల మొక్కలకి పిట్లకి నీళ్లు పోసి వస్తాను, పిట్లకి కాసిన నీళ్లు పెట్టి పూల మొక్కలకి కాసిన నీళ్లు పోసి వస్తాను అని చెప్తూ ఉంటాడు భర్త. మీ పిట్టలు పుట్టిళ్ళకి వెళ్ళిపోయాయి, చెట్లకి పొద్దున్న నేను నీళ్లు పోసేసాను, ఇక వచ్చేసేయండి ఇంటికి కిందకి అని చెప్పేసి అంటుంది భార్య. అలా అంటంతో దీని దుంపదేగా ఎలా కనుక్కుంది నా మనసులోని ఆలోచన అని చెప్పేసి అంటూ తలగీక్కుంటూ మెట్ల మీద నుంచి కిందకు వచ్చేస్తాడు భర్త. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.